నీ ప్రియకుమారులు ఆప్తులు తరతరాలు జ్ఞాపకం నేస్తం కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ఈ స్థలమందు మీ కనుదృష్టి ఉంది, మా మొర ఆలకించువాడవు మీరే తండ్రి. ఈ యొక్క ప్రశస్త దినమున మీ సంగతులు మాకు తెలియచేయండి. ఈ కార్యక్రమం ద్వారా మీరు మహిమ పొందమని ప్రార్థిస్తూ ఉన్నాను. కీర్తన ద్వారా వాక్య మీరే మహిమ పొంది మీ వాక్కులు మాకు వినిపించి నీ శుభకరమైన ఆశీస్సులతో మమ్మల్ని పంపించుమని క్రీస్తు పేరట ప్రార్థన చేసి ప్రారంభించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కూర్చున్నాం, ఒక పాట పాడుకుందాం. భజన చేయొచ్చు భక్తపాలక అనేటువంటి కీర్తన పాడుకుందాం. 79వ పాట, పేజ్ నంబర్ 46. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతించు నీ నామమును. వృజనములపై జయమునిచ్చిన విజయుడా నిన్ను వేడుకొందును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతించు నీ నామమును. దివ్య పదవిని విడిచి నీవు దీనుడవై పుట్టినావు. భవ్యమైన బోధలెన్నో బాగుగా ధరనేర్పినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతించు నీ నామమును. నరుల గావను పరము నుండి. వారు దేవుణ్ణి కలిగి ఉన్నారు, దేవుని ప్రేమను కలిగి ఉన్నారు. ఆయన అనేకులకు అవగాహన కల్పించిన స్థితిలో ఉన్నారు. చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి నడిపించారు. అంతేకాదు, దైవిక సమర్పణతో ఆయన ముందుకు వెళ్ళిపోతున్నారు. అంతే, దేవుడు పిలిచిన పిలుపుకు తగ్గట్టుగా వెళ్ళిపోయారు. గాడ్, ద లవ్ ఆఫ్ గాడ్, అవేర్నెస్ అండ్ డివోషనల్ డెడికేషన్. ఖచ్చితంగా గ్లాడ్, సంతోషం, ఆయన జీవితంలో సంతోషం. ఎవ్వరు శత్రువు ఎదురుపడినా సరే చక్కని చిరునవ్వుతో పలకరించి ఎంతగానో వారి జీవితాల్లో కూడా గుర్తింపుగా మిగిలిపోయారు ప్రియులారా.